అప్పుడు మీరు కూడా వైనాడు 175 అన్నప్పుడు మీరు కూడా స్పందించాల్సింది. మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ఉండడం ఏంటి, అదే నేను చేయాల్సిందండి. మీకు వినండి, అందరికీ వర్తిస్తుంది ఇందిరమ్మ దగ్గర నుంచి మొదలెట్ట అంటే ఇవన్నీ ఉంటాయి. సో నరసింహరావు గారు అప్పుడు నియంత పాలన జరిగేదండి. ఇప్పుడు రామపాలన, ప్రజా సంక్షేమ పాలన జరుగుతుంది. ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో గత 10 ఏళ్లలో ఎన్నో పెండింగ్ ఇష్యూస్ అవన్నీ కూడా క్లియర్ చేసింది ఎవరండి? బీజేపీ ఎన్డీఏ కూటమి. ఇవన్నీ కూడా పరిష్కరించింది ఎవరండి? ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది ఎవరు? ప్రధానమంత్రి మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆదరిస్తారు. 2014లో 2019 ఇప్పుడు 2024 దానికంటే ఎక్కువ వస్తాయి. కానీ నరసింహరావు గారు ఒక్క నిమిషం అండి. 2 టర్మ్స్ అయిన తర్వాత న్యాచురల్ గా వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ గురించి పండిట్ నెహ్రూయే థర్డ్ టైం వచ్చినట్టున్నాడు. ఆయన ఒక్కరే వచ్చారు, ఆ తర్వాత ఇంకెవరు రాలా. సో మళ్ళీ మాట్లాడాలి, చరిత్ర సృష్టించబోతున్నారు. రైట్, ఒకసారి సృష్టించబోతున్నాం. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా 400 సీట్లు పైగా వస్తుందండి. బీజేపీకే కేవలం నరసింహరావు గారు మీరన్నా చెప్పాలి. ఆ 42 మంది ఎమ్మెల్యేల పేర్లు శేఖర్ రెడ్డి గారనే చెప్పాలి. మీరు చెప్పలేదు కాబట్టి ఆయన చెబుతారేమో, ఆయన దగ్గరికి వెళ్దాం. శేఖర్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అనుకోండి ఆంధ్రప్రదేశ్ లో, ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు పార్టీ మారిపోతారు. రైట్, ఇంకా క్లారిటీ ఇచ్చేసారు శేఖర్ రెడ్డి గారు. అదే విధంగా జరగదు. శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పపోయినా ఆయన నిజం చెప్పేశారు. వాటి గురించడానికి కూడా నేను ఇక్కడ లేనండి. ఇలాంటివి మేము 5 సంవత్సరాల్లో చాలా చూసాం, ఇంకొక 5 సంవత్సరాలు కూడా చూడబోతున్నాం అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పా. కాకపోతే నేను ప్రెసిడెంట్ చౌదరి గారితో ఒక విషయంలో నేను విభేదిస్తున్నా. ఏ విషయంలో అంటే, చరిత్రను ఎప్పుడు కూడా చింపేయకూడదండి. చరిత్రను ఎప్పుడు మనకు అనుకూలంగా మార్చుకొని మాట్లాడి మేము మాట్లాడిందే నిజమైన చరిత్ర అనే విధంగా వీళ్ళ ధోరణి పట్టించలేదు. చాలా రోజుల నుంచి ఉంది. సామాజిక పెన్షన్లు తీసుకొచ్చింది దామోదరం సంజయ్ గారు. సంజీవయ్య గారు, దామోదరం సంజీవయ్య గారు ఎన్టీఆర్ గారు సామాజిక పెన్షన్ తీసుకొచ్చారు అని చెప్పి ఎట్లా మాట్లాడతారండి? ఎట్లా మాట్లాడతారు? చరిత్రను వక్రీకరించడం కాదా ఇది? శేఖర్ రెడ్డి సగం విని సగం మాట్లాడొద్దు. నేనేమన్నాను, సంక్షేమాలు అనేది ఇందిరాగాంధీ కూడా తీసుకొచ్చిందని చెప్పే. నేను ఏమింటావు ఎందుకు? ఇందిరాగాంధీ ఎన్టీఆర్ కన్నా ముందు ఇందిరాగాంధీ తీసుకొచ్చిందని చెప్పాను. ఎన్టీఆర్ 83, దానికన్నా ముందే ఇళ్ల స్థలాలని చెప్పి గరీబ్ పెట్టావని చెప్పి ఏం మాట్లాడతావు శేఖర్ రెడ్డి? నువ్వు ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? నువ్వు పూర్తిగా మాట్లాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేను ఎన్టీఆర్తో మొదలైందని చెప్పలా. ఎన్టీఆర్తో మొదలైందని చెప్పలా. నేను మొదలైంది ఇందిరాగాంధీ ముందు నుంచే, కొత్త కాంగ్రెస్ తర్వాత వచ్చి గరీబీ అంటామని చెప్పి నేను 71 అని చెప్తుంటే 83 అని చెప్తాను. హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతాను. వినిపించడం కాదు. ఏం మాట్లాడతాడు అతను? ఆయన మాట్లాడండి. ఏం మాట్లాడతాడు? నేను 71 వినకుండా ఏం మాట్లాడతాను? ఏం చెప్తున్నాడో వినండి, విన్న తర్వాత మాట్లాడండి. చెప్పాడు ఏదో ఎన్టీఆర్ కాంట్రాడిక్ట్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నా వినండి. దామోదర సంజీవ ఏం చెప్పాడో వినండి, ఏం తెచ్చాడో వినండి. వన్ మినిట్ శేఖర్ రెడ్డి గారు అండ్ రిమైనింగ్ అదర్ ప్యానల్ మెంబర్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వినండి శేఖర్ రెడ్డి గారు, ప్లీజ్ లిసన్ టు మీ. ఇప్పుడు మీరే చెప్పారు చరిత్రను ఎవరు చింపేయలేరు, మార్చేయలేరు అనేసి. వినండి, ఏమండి ఆయన మాట్లాడండి. దామోదరం సంజయ్ గారి గురించి ఒక ముఖ్యమంత్రి గురించి చెప్తున్నారు ఆయన, వినండి. ఆయన పెన్షన్ తీసుకొచ్చింది దామోదరం సంజయ్ గారు అయితే ఆయన్ని తొక్కేసి ఎన్టీఆర్ గారు పెన్షన్ తీసుకొచ్చినట్టుగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను చెప్పాను. దామోదరం సంజయ్ గారు కాదు, ఎన్టీఆర్ గారే పెన్షన్ తీసుకొచ్చారంటే దాని గురించి మాట్లాడండి, అంతేగాని చరిత్రను వక్రీకరించొద్దు అని చెబుతాం. 83 ఉన్నాయా సామాజిక పెన్షన్లు? ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ బిఫోర్ 83 ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ లో? చెప్ప రికార్డ్ చెప్పు. నువ్వు 83కి ముందు ఓల్డ్ ఏజ్ పెన్షన్లు ఉన్నాయా? లేవు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏదో తీసుకొచ్చాను, ఎవడో ఎత్తేసాడు, అది కాదు. 83కి ముందు ఉన్నాయా లేవా? లేవు. అది రిప్లై, అంతేగాని దానికి ఏదో కలద్దు. నీ కదలింటానికి ఎవరు లేరు ఇక్కడ. కానీ 83కి ముందు ఓల్డ్ ఏజ్ పెన్షన్ లేవు. అది కూడా తమిళనాడులో ఇస్తుంటే అది చూసి ఎన్టీఆర్ గారు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు.
కిలో 2 రూపాయలు కూడా తమిళనాడు చూసి ఆయన ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. అంతకుముందు ఆడున్నాయి ఆయన చెప్పనండి మరి ఆడున్నాయి చెప్పండి. అరే ఆయన చెప్తున్నాడు కదా వినండి, ఆయన ఏం చెప్తున్నాడు కథలు చెప్తున్నాడు. వినండి సార్, కథ అయితే మీరు కథ అని చెప్పండి, ఆయన ఏం చెప్తున్నాడు. కథలేంటాక ఎవరు లేరండి ఇక్కడ. వాసుదేవన్ గారు మీకు మీ ఛానల్లో మీతోటి యాక్చువల్లీ నేను మీడియా అందరితోటి మంచి సహృదయంతో ఉంటాను కాబట్టి మీకు దామోదరం సంజీవయ్య గారు పెన్షన్లు ఇనాగ్రేట్ చేశారు అని పంపే పక్షంలో ఇక రాజకీయ చర్చా కార్యక్రమానికి నేను రాను. ఒకవేళ నేను పంపిస్తే అదే మీరు అతనికి పంపించండి. ఎవరికి? నేను కోస్తా లైఫ్ అని చెప్పి నా వెబ్సైట్ కి నేను ఆధారాలతో నేను రాశాను. రాసింది ఇప్పుడు కాదండి, 1 year క్రితం నేను రాసి చూపించాను. 1 year క్రితం టీడీపీ హ్యాండిల్స్ అన్నిటికి పంపించాయి, ఏ ఒక్కరు కౌంటర్ చేయలేకపోయారు. నాకు దామోదరం సంజయ్ గారు పెన్షన్ తీసుకొచ్చారు అంటే. ఇంకోటి విజ్డమ్ చౌదరి గారు మాట్లాడుతూ 4% పెరిగితే అని చెప్పి మాట్లాడు. ఎస్, 2004లో ఎంతండి విజ్డమ్ చౌదరి గారు 4%? 69%. 2009 వచ్చేసరికి 4% పెరిగింది. అప్పుడు కూడా మీలాంటి స్టోక్ కార్డు మేధావులంతా అక్కడ కూర్చొని జగన్మోహన్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రారు, మహాకూటమి వచ్చేస్తుంది, రాజశేఖర రెడ్డి గారు ఇంటికి పంపిస్తున్నారన్నారు. 4% పెరిగింది. 2009 ఏం చెప్పాను? ప్రజారాజ్యం వచ్చింది, ట్రయాంగిల్ కంటెస్ట్ లో న్యాచురల్ 4% పెరిగింది. దాని ప్రభావం చెప్పాను నేను. సగం మీటి మాట్లాడతాడు అతను, వక్రీకరించి మాట్లాడుతున్నాడు శేఖర్ రెడ్డి. నేను దామోదర సంజయ్ ఇవ్వలేదని చెప్పలేదు. నెంబర్ 1. నెంబర్ 2, సంజయ్ ఇచ్చినట్టయితే సంజీవ్ రెడ్డికి ఇస్తూ సంజీవ్ రెడ్డి మధ్య దామోదర సంజయ్ చేశాడు. ఆ టైంలో ఇచ్చిన పెన్షన్లు తర్వాత ఎందుకు లేవు? తర్వాత లేని ఎవరు బాధ్యత దానికి? సంజయ్ తర్వాత 83 వరకు ఎందుకు లేవు సామాజిక పెన్షన్లు? దానికి సమాధానం చెప్తాడు. ఏదో సొలి కబుర్లు చెప్పడం కాదు. చెప్పండి, క్విక్ గా కంక్లూడ్ చేయండి, టైం కూడా అయిపోతుంది. క్విక్. 2014లో కేసీఆర్ గారు 4% ఎంత తెలంగాణ ఎన్నికల్లో, 2018 వచ్చేసరికి 5% 4% పెరిగింది. 5%. మరి కేసీఆర్ రెండోసారి రాలేదా? 2023లో 4% తగ్గింది. తగ్గితే మరి టిఆర్ఎస్ పార్టీ కరెక్ట్ గా ఉండాలి కదా. మరి టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? కాంగ్రెస్. 4% ఏపీలో పెరగడానికి ఏకైక కారణం ఏంటో తెలుసా అండి? ఏదైతే డెత్ ఓటర్స్, డబుల్ ఎంట్రీలు ఇవన్నీ కూడా తొలగించడం జరిగింది. బిఎల్ఓలు దగ్గరుండి అవును, ఏబి వెంకటేశ్వర చేశారు మీరు. ఏబి వెంకటేశ్వర ఆయన భార్య పేరు కూడా ఇట్లా ఎంతమంది పేర్లు తీసేసిన దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. ఏం మాట్లాడతావు నువ్వు? చనిపోయిన వాళ్ళ పేర్లు అలాగే ఉన్నాయి. ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుక్కి 2 చోట్ల ఓట్లు ఉంటాయి. మోహిత్ రెడ్డి 17 ఏళ్ళకే ఓటేస్తాడు. ఇవన్నీ చాలా మాట్లాడాలి, నీతో మాట్లాడాలంటే ఇవన్నీ నువ్వు విషయం మాట్లాడు, అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు కాదు. ఏదో అసంబద్ధంగాను మీనింగ్లెస్ మాట్లాడకు. నేను దామోదర సంజయ్ పెట్టలేదని నేను చెప్పలా. నేను చెప్తాను వక్రీకరించి మాట్లాడు. సప్తగిరి ప్రసాద్ గారు, నువ్వు వక్రీకరించి మాట్లాడారు. కైండ్లీ కంక్లూడ్. సప్తగిరి ప్రసాద్ గారు. ఓకే, శేఖర్ రెడ్డి గారు ఆగండి, టైం కూడా అయిపోయింది. విజ్డమ్ చౌదరి గారు దాని మీద మళ్ళీ మాట్లాడదాం. విజ్డమ్ చౌదరి గారు దాని మీద మళ్ళీ మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు ప్లీజ్ కంక్లూడ్, టైం కూడా అయిపోయింది. కంక్లూడ్. సార్ శేఖర్ రెడ్డి గారికి నేను చెప్పేది అంటే దామోదరం సంజీవయ్య గారు పెన్షన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్తున్నారు. ఆ తర్వాత మరి చెన్నారెడ్డి గారు, ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారికి ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసిపోయారు. నేను అడిగేది ఏంటంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పెన్షన్ ఉండిందా? చెప్పండి క్లియర్ గా. ఎందుకు లేదని అడగడం, ఉండిందా లేదా అని చెప్పు. ఎందుకు లేదంటే అది సమాధానం కాదు, ఉండిందా లేదా. వినండి రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు పెన్షన్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసి 30 రూపాయలు పెన్షన్, ఆ రోజు 30 రూపీస్ పెన్షన్. వినండి 30 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత, 2 రూపాయలకి బియ్యం ఇచ్చిన ఘనత, జనతా వస్త్రాలు ఇచ్చిన ఘనత, పక్కా గృహాలు, ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేసిన ఘనత అయింది. ఆ తర్వాత 80 రూపాయలు పెరిగింది పెన్షన్, ఆ తర్వాత 200 పెరిగింది పెన్షన్. రాజశేఖర రెడ్డి హయాంలో 200 పెరిగింది.